భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఎక్కడో కొడుతుంది సీనా. సో ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ వచ్చేసింది. నాకైతే మాత్రం ఈ సినిమా మీద ఆరెంజ్ హైప్ ఎక్సైట్మెంట్ అయితే లేదు. ఐ రియలీ హోప్ నిన్ను రాంగ్ అని అయితే మాత్రం ప్రూవ్ చేయండి. నాకు చాలా బాగుండాలని కోరుకుంటున్నా. పాటలు ఏదో ఉన్నాయి, హరీష్ శంకర్ గారు ఇంటర్వ్యూలో ఏదో చెప్తున్నారు, సినిమా రిలీజ్ అవ్వడానికి గట్టి కొడితే 5 రోజులు ఉంది. సో ఎక్సైట్మెంట్ ఆరెంజ్ అయితే నాకు లేదు. సో ప్రూవ్ చేయండి, రాంగ్ అని చెప్పండి. గబ్బర్ సింగ్ రేంజ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా అంటే నాకు అంతకంటే ఇంకేం వద్దు. ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ బిగ్. సో ఐ హోప్ బాగుండాలని కోరుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ట్రైలర్ చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందానండి. సో యా లెట్స్ వాచ్ ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్. ఈనాడు వాడు నీకు భయపడలేదా? అసలు ఓ. ఎవరికి భయపడలేదా? పార్థివనా తమన్ భయపడట్లేదు. ఉస్తాదా. వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం, భావం, అవసరం అన్ని చూపిస్తా. ఓకే. ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. ఓకే. ఓకే. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాణ కోసం ప్రాణమే తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. ఆహా, భజన ఆపండి అంటున్నాడు. వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఓకే. ఈ కాళ్ళు కదలాలని ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. ఈ ప్రాస ఏంట్రా ఆగడట్టు కొడుతుంది. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్, ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? చూస్తావా? ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. సాలే చాలా కొడుతుంది సీనా. నాకైతే మాత్రం చాలా కొడుతుందిరా. ఏంద్రా ఇది? అమ్మో, నెటో పోయేటట్టుంది ఇది. అమ్మో, నాకైతే డౌట్ కొడుతుంది. ప్రాస ముఖ్యంగా డైలాగులు దారుణం కొడుతుంది. వాడు నీకు భయపడలేదా? అసలు ఎవరికి భయపడలేదా? సో విలన్ గా పార్థివన్. ఓకే. ఎవరికి భయపడట్లేదు. ఉస్తాదా. ఓకే, ఇది ఇక్కడ వరకు ఓకే. అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా, అర్థం, ఈ డైలాగ్ నాకు నచ్చలే. భావం, అవసరం అన్ని చూపిస్తా. ఆయన గబ్బర్ సింగ్ ఫోటో ఎందుకు వచ్చింది? శ్రీలీల ఇస్ ద హీరోయిన్ ఇన్ ద మూవీ. ఓకే. కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మాయమ్మ సీరియస్లీ హీరోయిన్లకు అస్సలు సెట్ కాదు. రాశి కన్నా కూడా సెట్ కావట్లేదు. ఈ షార్ట్ చాలా బాగుంది. మా బాస్ పక్కన ఉంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం అదే భగత్ సింగ్ ఐపీఎస్ ఈ భజన తగ్గించండి అనుకుంటున్నాం. అట్లే అంటున్నారు ఆయన. ట్రైలర్ అదే భజన ఉంది మళ్ళీ. ప్రాస కోసం ప్రాణమే తెచ్చుకోకండి, చూస్తున్నారుగా. ఈ ప్రాస కథలే. అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నారు. కొంచెం పక్కెళ్ళండి. సెట్ కాదు. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? యా. ఈ కాళ్ళు కదలాలని ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తున్నామన్నా. కుర్చీ మడత పెట్టి రేంజ్ లెవెల్ లొకేషన్స్ లో డాన్స్లే బాలే. సంతోషంగా ఉండడం అంటే మన జీవితాన్ని మనం లైక్
చేయడం వెనక ప్రభాస్ సీన్ గారు ఎందుకుంటున్నారు అది ఏం చేస్తున్నారు ఆయన పాయింట్ ఏంటి చూద్దాం సినిమాలో తెలుస్తుంది. మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. భగత్ సింగ్, ఉస్తాద్ భగత్ సింగ్ ఇచ్చి పడేసే గోత్రం, ఎరగదీసే నక్షత్రం. ఇచ్చి పడేసే గోత్రం విరగదీసే నక్షత్రమా? ఇంతమంది వెనక ఈ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో ఈ షాట్ అస్సలు వాళ్ళు చూస్తావా? మొన్న తీసినట్టున్నారు ఈ షార్ట్స్. వెనక మ్యూజిక్ బాగుంది. తమన్ ట్రై చేస్తున్నాడు బ్రో. తమన్ ఇక్కడ కల్ట్ క్యాప్టెన్ రాసుకోలేదు సార్. ఉస్తాద్ ఊచకోత. ఓకే ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది. కష్టమే, నాకు నచ్చలేదు. ఏందది సీరియస్లీ వాట్ ద హెల్? ఆ డైలాగ్ లేదు, ఆ ప్రాస కోసం ప్రాణాలు తీసుకోవడం ఏంటి? ఇచ్చి పడేసే గోత్రం ఇరగదీసే నక్షత్రమా? ఆ కామెడీ ఫిష్తో పాటు పెరుగు తిని రాసినట్టుందంట డైలాగ్స్. బ్రో ఫిష్తో పాటు పెరుగు తింటే పోతావు. అసలు ఆ డైలాగ్సే కొడుతున్నాయి నాకు. ఫస్ట్ హీరోయిన్ శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో సెట్ కావట్లేదు అసలు. వాళ్ళిద్దరు ఒక ఫ్రేమ్లో కూర్చుంటే వాళ్ళిద్దరు హీరో హీరోయిన్ అని అన్నారు. అర్థం కావట్లేదు. ఇట్ ఫీల్స్ లైక్ ఈవెన్ పోన్ ఇదేదో సర్లేరు ఒకటి సెనీ కవర్లో రష్మిక మందన మహేష్ బాబు లెక్క రష్మిక మందన ఇంట పడతా ఉంటుంది. అదే రోత దాంట్లో ఇంకా హరిశంకర్ గారి డైలాగ్స్ ఇవన్నీ అప్పు. అండ్ డబ్బింగ్ కరెక్టే, చాలా పీకే గారి డబ్బింగ్ తేడా కొడుతుంది. ఆయన నార్మల్గా మాట్లాడుతున్నట్టు కనబడుతున్నాడా? వాయిస్ ఏమో ఇచ్చిపోడేసే నక్షత్రం ఇరగదీసే ఇట్లా సౌండ్ అర్థమవుతుందని నేను చెప్పేది. నేను అక్కడ గతాలు చేయట్లేదు. లిటరల్గా ఆయన మాట్లాడేదేమో నార్మల్గా మాట్లాడుతున్నారు, సౌండ్ ఏమాత్రం ఇట్లా వచ్చేస్తుంది. ఏందో ఏమో బ్రో బాగానే ఉందంట. సరే బ్రో సీరియస్లీ ఆ కాంబినేషన్ శ్రీలీల పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్ ఏంటి బ్రో? అస్సలు తేడా కొట్టేస్తుంది నాకైతే మాత్రం. పీకే గారి డబ్బింగ్ అమ్ము చాలా చాలా కొడుతుంది. లైక్ ఇది కొన్ని షార్ట్స్ బాగున్నాయి, పర్లేదు. సినిమాటోగ్రఫీ అనేది ముఖ్యంగా ఇది ఇదేదో అసలు లిటరల్గా సినిమా షాట్ లెక్క అనిపించలే నాకు. సీరియస్ ఇది సినిమా షాట్ లెక్క లేదు. ఈ ఈ ఫైట్లో ఉన్న ఈ సినిమాటోగ్రఫీ అంతా చాలా బాగుంది. ఈ షార్ట్స్ అన్ని చాలా బాగుంది. మిగతా ఏవి ఏదో కొడుతుంది. వీళ్ళు యాక్చువల్లీ అడవి బిడ్డ నీలకొండ భగవంత్ కేసరి రేంజ్లో ఉంటుంది అన్నారు. అయ్యా కనీసం శృతి హాసనే ఓకే అనుకున్నట్టు నేను ఇప్పుడు ఇద్దరు సెట్ కావట్లేదు. సో బేసిక్లీ ఇట్స్ నాట్ తెరీ రీమేక్, అదైతే తెలుస్తుంది. ఇదైతే ఈ డైలాగ్ అయితే టూ మచ్ బ్రో. నా వల్ల కాలేదు అసలు, టూ మచ్. అదైతే మాత్రం స్టెప్ పక్క పెట్టు. కదలాలని ఏళ్ళ తరబడి నుంచి ఎదురు అసలే అంత్యాక్షరి మ్యాచ్, నీ కాళ్ళు కదలాలని ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నావు. చూస్తున్నామన్నా ఏళ్ళ తరబడి అమ్మా కష్టే, నాకైతే కష్టే. నేను సినిమా బాగుండదు వాడదు, నాకు నచ్చదా లేదని డౌట్. నాకైతే నచ్చలేదు. ఏంద్రా ఈ రైటింగు సీరియస్లీ. ఈ బొట్టు గిట్టు అన్నారుగా మళ్ళీ ఏదో లైక్ నో ప్రాబ్లం, మీరు పొలిటికల్ ఇన్యూఎండో పెడితే నాకు నచ్చదు. దీనిలో పొలిటికల్ ఇన్యూఎండో లేదంటున్నారు, ఓకే. చుట్టూ జనాలు ఉండొద్దు, చుట్టూ జనాలు ఉండి వాళ్ళు భజన స్టార్ట్ చేసి నాకు నచ్చడం స్టార్ట్ అయింది. భజన ఎక్కువైపోతుంది మధ్యలో, భజన ఉండొద్దు. ఓజీలో వర్కౌట్ అయింది బికాస్ హీ వాజ్ దాట్ లెజెండ్. ఓజీ అనేటోడు ఒక లెజెండ్. వాడు ఒకటి ఏదో వేసిపోయిన వాడు. 15 ఏళ్ళు 7 ఏళ్ళు రాలేవాడు. ఆ 7 ఏళ్ళ ముందు 10 ఏళ్ళ ముందు ఏదో చేసిన వాడు. తర్వాత వాడు మళ్ళీ తిరిగి వచ్చిందంటే ఎట్లుంటుంది? ఆ లెజెండ్ అట్లా కన్వర్ట్ అయిపోతాడు. మనకి సినిమా కూడా కనబడుతుంది అట్లా. దీంట్లో అట్లా ఉండదు. వచ్చేసి సార్ అడుగు పెట్టారంటే బాడీ బ్లాస్ట్ ఏదో ఇట్లాంటి డైలాగ్ నాకు నచ్చవు. ఇదే జరుగుతుంది ఇంట్లో. దట్ ఈస్ ఐ డోంట్ లైక్ దట్. నాకు నచ్చదు అయ్యా. సో నాకు ఇది చూస్తుంటే మాత్రం తేడా చాలా కొడుతుంది. మీకు కూడా అలానే అనిపిస్తుందా? నచ్చిందా నచ్చలేక కింద కామెంట్స్లో పెట్టి మీ ఒపీనియన్ చెప్పండి. నా ఒపీనియన్. సో 19th నాడు వస్తుంది సినిమా. ట్రైలర్ అయితే మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. మీ థాట్స్ చెప్పేయండి. తమన్ మ్యూజిక్ బాగా కొట్టిడు, తమనే కొట్టిడు తెలిసిపోతుంది. అది తమన్, నో డౌట్. డిఎస్పీ మ్యూజిక్ కాదు అది.
సో మీ థాట్స్ కింద కామెంట్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. తర్వాత మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్. అమ్మా కష్టే బ్రో.